అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవా 18వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. ఆంటీ అంకుల్ని బృంద ఫ్లాట్కి తీసుకొని వెళ్ళండి. ఇంటి దగ్గర అయితే బృంద స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ బాధ బృందకి అంత మంచిది కాదు. స్వప్న పేరెంట్స్ చూస్తే ఖచ్చితంగా తనని నేను కంట్రోల్ చేయలేను అని స్వప్న పేరెంట్స్ బాధ్యత రాకేష్ వల్లభలకు అప్పగించి వెళ్తున్న సూరజ్ పేరెంట్స్ వైపే వెళ్తాడు. రిషి ఇప్పుడు వాళ్ళున్న ఈ స్థితిలో ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనే భయంతో ఓకేరా అని అంటూ స్వప్న పేరెంట్స్కి ధైర్యంగా నిలిచి అంతకుముందు బృంద ఉన్న ఫ్లాట్కే తీసుకుని వెళ్తారు రాకేష్ వల్లభ. బృంద పేరెంట్స్ కూడా వచ్చి స్వప్న పేరెంట్స్ని ఓదార్చి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు. ఇంతకాలం స్వప్న ఉండడంతో ధైర్యంగా ఉన్న నిర్మల బృందకి తోడుగా వైజాగ్లోనే ఉండిపోతుంది. స్వప్న గురించిన ఆలోచనలు బృంద ధరికి చేరకుండా రిషికి కనిపించిన ఒకే ఒక మార్గం తనే. దానితో ఒక ఆలోచన చేసి తన కంపెనీ బాధ్యతలను కొంతకాలం రేణుకకు అప్పగించి బృందని అంటిపెట్టుకుని ఉన్నాడు రిషి. సూరజ్ పేరెంట్స్ కూడా తమ కొడుకుతో కలిసి హైదరాబాద్ వెళ్ళాలని వైజాగ్లోనే ఉండిపోతారు. అలా 15 రోజులు గడిచాయి. సూరజ్ ఎక్కడికి వెళ్ళాడో ఎలా ఉన్నాడో అని ఎవరికీ తెలియదు. కానీ సరైన టైంకి వస్తాను అని సూరజ్ చెప్పడంతో స్వప్నకి పిండ ప్రదానం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి రేవు దగ్గర సూరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కూడా కాటన్ పంచ కట్టుకొని పల్చని కండువా భుజాల మీద వేసుకొని తన బాధ్యతను నిర్వర్తించడానికి సరైన సమయానికి అక్కడికి వస్తూ కనిపిస్తాడు సూరజ్ అందరికీ. కానీ సూరజ్ ముఖంలో తను వెళ్ళినప్పటి నుంచి ఉన్న బాధ ఇప్పుడు కనిపించడం లేదు. అందంగా నవ్వుతూ వస్తూ కనిపిస్తాడు. సూరజ్ నవ్వుని చూసి షాక్ అవుతారు అందరూ. అప్పటి వరకు సూరజ్ వెనుక ఉన్న ఒక 5 ఏళ్ల పాప చిరునవ్వు నవ్వుతూ సూరజ్ చూపుడు వెళ్ళి పట్టుకొని సూరజ్ వెనకే వస్తూ కనిపిస్తుంది. ఆ పాప ఎవరా అని అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. సూరజ్ నవ్వుతూ అందరి దగ్గరికి వచ్చి స్వప్న ఫోటో ఎదురుగా కూర్చొని ఆ పాపను తన ఒడిలో కూర్చోపెట్టుకొని మొదలుపెట్టిన పంతులు గారు అని పంతులు గారితో అంటాడు సూరజ్. అలాగే నాయన అని అంటూ మంత్రాలు చదువుతూ సూరజ్ చేత స్వప్నకి చేయించవలసిందంతా కూడా చేయిస్తూ ఉంటారు పంతులు గారు. కానీ అందరూ కూడా సూరజ్లోని ఈ మార్పుని అస్సలు నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా అతనితో ఉన్న ఆ పాప ఎవరని ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇలా ఆలోచనలో ఉండగానే సూరజ్ పంతులు గారు చెప్పినట్లుగా కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ చివరిగా పిండాన్ని కాకులకి పెట్టి పక్కనే ఉన్న నదిలో 3 సార్లు మునిగి రమ్మని పంతులు గారు చెప్పడంతో అలాగే స్వామి అని అంటూ పాపని పైకి లేపి తను పైకి లేచి రిషి వైపు చూస్తాడు సూరజ్. సూరజ్ చూపుకి మీనింగ్ అర్థమై సూరజ్ దగ్గరికి వచ్చి ఆ పాపను ఎత్తుకుంటాడు రిషి. సూరజ్ పిండాన్ని తీసుకొని కాకులకు పెట్టి నదిలో 3 మునకలు వేసి పాపను తీసుకురమ్మన్నట్టుగా రిషి వైపు చూస్తాడు. రిషి పాపను సూరజ్ దగ్గరకు తీసుకొస్తాడు. ఆ నదిలోని జలాన్ని చేతిలోకి తీసుకొని పాప మీద 3 సార్లు ఆ నీటిని చల్లుతాడు సూరజ్. ముగ్గురు మళ్ళీ ఒడ్డుకు వచ్చి ముగిసినట్టేనా పంతులు గారు అని అంటాడు సూరజ్. ముగిసింది నాయన. అస్థికలను కాశీలో కలపడం మంచిది. వీలైతే ప్రయత్నించండి, లేకపోతే నన్ను పిలవండి. ఎక్కడ ఏ ముహూర్తానికి గంగలో కలపాలో నేను చెప్తానని అంటారు పంతులు గారు. కాశీలోనే కలుపుతాను పంతులు గారు. తనకి మోక్షం కలగాలని చెప్పి రాకేష్ ఇచ్చిన టవల్తో తల తుడుచుకొని ఆ టవల్ని భుజాల మీద వేసుకొని రిషి చేతిలో ఉన్న పాపని ఎత్తుకుంటాడు సూరజ్. రిషి పంతులు గారికి డబ్బులు ఇవ్వడంతో ఆయన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళంతా కూడా ఏకధాటిగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు సూరజ్ మీద. తన పేరెంట్స్ తప్ప 1 మినిట్ అని అంటూ సూరజ్ అందరి వైపు చూస్తూ పాపని ముద్దు చేస్తూ మీట్ మై డాటర్ స్వప్న సూరజ్ కుమార్ అని నవ్వుతూ ఆ పాపను అందరికీ పరిచయం చేస్తాడు సూరజ్. వాట్ అని అంటూ ఆ పాపని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఒక పాపను తీసుకొచ్చి కూతురు అంటున్నాడు ఏంటని. మీరు నమ్మినా నమ్మకపోయినా తను నా కూతురు అని అంటూ విశ్వద తన అమ్మ కార్యక్రమం ఉందని మార్నింగ్ నుంచి ఏం తినలేదు, తనకి కొంచెం ఫుడ్ పెట్టు అని పాపని విశ్వద చేతికిస్తాడు సూరజ్. డాడీ నువ్వు ఆమ్ తినవా అని చాలా క్యూట్గా అంటుంది ఆ పాప. నవ్వుతూ సూరజ్ వైపు చూస్తూ ముందు నా బేబీ ఫుల్గా తిని నాతో ఫైటింగ్కి వస్తుంది కదా, ఆ ఫైటింగ్ తర్వాత నేను తింటాను, ముందు నువ్వు ఈ ఆంటీతో వెళ్ళి తిను అని అంటాడు సూరజ్. ఆ పాప నోస్కి తన నోస్ ఆనిచ్చి నవ్వుతూ ఓకే అని చాలా అందంగా నవ్వుతూ ఉంటుంది ఆ పాప. నవ్వుతూ వెళ్ళు అన్నట్టుగా విశ్వద వైపు చూస్తాడు సూరజ్. అని అంటూ ఒకసారి వల్లభ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విశ్వద. అసలు సూరజ్ ఏం చెప్తున్నాడో ఏమీ అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి సూరజ్ వైపే చూస్తూ ఉంటారు అందరూ కూడా. అందరి మనసులలో మెదిలే ప్రశ్నలు తనకు అర్థమైనట్టు అనిపిస్తుంది. కాబట్టి పాప వెళ్ళినంతసేపు పాప వైపే చూసి పాప కనుమరుగైన తర్వాత అందరి వైపు తిరిగి నేను నా జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను.
నేను నా జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడే ఒక కుక్క పిల్ల కాపాడిపోయి ప్రమాదంలో పడిపోయిన ఈ పాపను చూశాను. పసిపిల్లను ప్రమాదంలో వదిలేయలేక కాపాడి తన తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నాను. కానీ తీరా ఆ పాప అడ్రస్ తెలుసుకొని చూస్తే అదొక అనాథ శరణాలయం. ఆ పాప ఒక అనాథ అని తెలిసింది. అప్పుడు నా గమ్యం ఏంటో స్పష్టంగా అర్థమై ఆ పాపను దత్తత తీసుకున్నాను. ఆ పాప నా కూతురుగా స్వప్న సూరజ్ కుమార్గా ఈ ప్రపంచానికి పరిచయం అవుతుందని చెప్పాడు సూరజ్. డౌట్స్ క్లారిఫై అయ్యాయా అన్నట్టుగా అందరి వైపు చూస్తూ మరి ఎక్కడుంటావు అని అంటాడు రిషి. సూరజ్ పేరెంట్స్ని చూస్తూ రిషి క్వశ్చన్కి చిన్నగా నవ్వి నాలో సగమైన నా భార్య మాట కట్టుబడి ఉంటాను కానీ వాళ్ళ నా తల్లిదండ్రులుగా ఎప్పటికీ ఒప్పుకోను. దాని ప్రేమను పెద్ద మనసుతో అర్థం చేసుకోలేని అలాంటి పెద్దవాళ్లకు నేను విధిస్తున్న శిక్ష ఇది. వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడను. నా ప్రాణం పోయేదాకా మాట్లాడను అని కంచు కంఠంతో గట్టిగా అంటాడు సూరజ్ కోపంగా. అప్పుడే పాప పరిగెత్తుకుంటూ సూరజ్ దగ్గరికి వస్తుంది. పాప వెనుకే విశ్వద కూడా. సూరజ్ పాపని ఎత్తుకొని ఏమైంది అన్నట్లుగా విశ్వద వైపు చూస్తాడు. నువ్వు వస్తే కానీ తినను అని మొండుకేస్తోందన్నయ్య. ఎంత చెప్పినా వినటం లేదని అంటుంది విశ్వద తన చేతిలో ఉన్న ఫుడ్ని చూపిస్తూ. ఏం కాదు డాడీ, నువ్వు నేను కలిసి తిందామని నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఆ పాప బొంగుమూతి పెట్టుకొని సూరజ్ వైపే చూస్తూ విశ్వత్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. ఓహో కిల్లర్, పద ఇద్దరం తిందామని నవ్వుతూ అంటూ విశ్వత్ చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని దూరంగా వెళ్ళి కూర్చొని పాపకు తినిపిస్తూ పాప చిట్టి చిట్టి చేతులతో తనకు తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటాడు సూరజ్. సూరజ్ మాటలకు బాధతో కన్నీరు పెట్టుకుంటారు తన పేరెంట్స్. బృంద, రేణుక వాళ్ళ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇది బాధ కాదు, సంతోషం. ఇకపై వాడు మాతో మాట్లాడకపోయినా మాతో వాడి కూతురు మాట్లాడుతుంది కదా, చాలు అని అంటాడు సూరజ్ తండ్రి పాప వైపే చూస్తూ. తల్లిదండ్రుల ప్రేమ ఎంత స్వచ్ఛమైనదైనా ఒక్కోసారి మనసు కూడా మోయలేని భారాన్ని అందిస్తుంది. ఆ భారం విలువ ఇక్కడ ఒక ప్రాణం. సూరజ్ చేస్తున్న పనిని తప్పుపట్టలేం, తన నిర్ణయానికి కోప్పడలేమని అనుకుంటూ సూరజ్ పేరెంట్స్ వైపు చూసి చెంప మీద కొట్టిన 2 రోజులకు మర్చిపోయేవాడేమో, కానీ మీరు వాడి మనసు మీద కొట్టారు. ఆ గాయం వాడు కన్ను మూసేదాకా కనుమరుగవదు. నోటి నుంచి వచ్చే మాటలు తూటా కంటే కూడా చాలా బలంగా లోతుకి దిగుతుంది అని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు అంకుల్? ఆ రోజు మీరు మాట్లాడిన ఆ మాటలే అతనికి ఈరోజు మీ మీద కోపాన్ని తీసుకొచ్చాయి. ఆ రోజు 2 నిమిషాలు ఆలోచించి మాట్లాడి ఉంటే ఇవాళ పరిస్థితి మరోలా ఉండేది. చేతులారా మీకు మీరే జీవిత ఖైదు లాంటి శిక్షను సూరజ్ చేత విధించేలా చేసుకున్నారు. లైఫ్ టైం మీరు దీన్ని అనుభవించక తప్పదు. ఈ విషయంలో ఐ కాంట్ హెల్ప్ యూ అంకుల్, ఐ కాంట్ అని మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా తన పాప గోరుముద్దలు తినిపిస్తున్న సూరజ్ని అపురూపంగా చూస్తూ ఉంటాడు రిషి. వాళ్ళ బాండింగ్ అద్భుతంగా ఉండేసరికి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. బృంద కొంచెం నార్మల్ అయిన తర్వాత చిన్న చిన్న మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, అవసరానికి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండడం చేస్తూ ఉంటాడు రిషి. రేణుక వైజాగ్లోనే ఉండి రిషి కంపెనీని చూసుకుంటూ ఉంటుంది. రాకేష్ హైదరాబాద్లో ఉంటూ వీకెండ్స్లో వైజాగ్ వస్తూ రిషికి ఇప్పుడు రేణుక అవసరం ఉంది కాబట్టి తనకి కష్టమైన ఇష్టంగా భరిస్తాడు. వల్లభకి అవసరమైనప్పుడు తనకు తెలిసిన చిన్న చిన్న సజెషన్స్ ఇస్తూ తన ప్రేమను ఎప్పటికప్పుడు వల్లభ మీద కురిపిస్తూ స్వప్న లేని బాధ నుంచి కొంచెం కొంచెంగా వల్లభకి దూరం చేస్తూ ఉంటుంది విశ్వద. స్వప్నకి ఇచ్చిన మాట కోసం తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ తనకి డబ్బు మీద వ్యామోహం లేకపోవడంతో వల్లభ వాళ్ళ కంపెనీలోనే తను జాయిన్ అయ్యి స్వప్నను అనుక్షణం తనతోనే అంటిపెట్టుకుని ఆఫీస్కి తీసుకుని వెళ్తూ ప్రతి క్షణం తనే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు సూరజ్. సూరజ్ హైదరాబాద్లోనే ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు నిషాని మీట్ అవ్వమని చెప్పి ఎప్పుడు తనకి టచ్లో ఉండమని సూరజ్ని హెచ్చరించాడు రిషి. రిషి చెప్పిన తర్వాత సూరజ్ చేయకుండా ఉంటాడా? తను పెట్టిన మనుషులను అలాగే ఉంచి సూరజ్ని ప్రత్యక్ష రక్షణగా నిలిచేలా చేశాడు రిషి. సూరజ్ పేరెంట్స్ తమ తప్పుకు శిక్షణ అనుభవిస్తూ మనవరాల్ని కల్లారా చూసుకుంటూ ఆ ఆనందంతో మురిసిపోతారు. స్వప్న పేరెంట్స్ బాధ్యతను కూడా సూరజ్ తీసుకొని వాళ్ళకు కూడా అండగా ఉంటాడు సూరజ్. ఇలా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా గడుపుతూ 2 నెలలు గడిచిపోతాయి. బృందకి 9th మంత్ ఎండ్ అయ్యే టైం దగ్గర పడుతుంది. ఒకరోజు సాయంత్రం నిర్మల ఫ్రూట్స్ కట్ చేసి బృందకి ఇస్తుంది. నాకు ఆకలిగా లేదత్తయ్య, ఇప్పుడేం వద్దు అని వాటిని పక్కన పెట్టేస్తుంది బృంద అలా అనకూడదు. ఇప్పుడు నీకు నెలలు నిండాయి. ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు కలిగిన ఆహారం కొంచెం కొంచెంగా ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి. కొంచెం తినమ్మా అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది నిర్మల బృందని బుజ్జగిస్తూ. ఇందాకే కదా అత్తయ్య లంచ్ చేశాం, మరి ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రూట్స్ ఎందుకు అని దీనంగా నిర్మల వైపే చూస్తూ అడుగుతుంది బృంద. తనకి ఇప్పుడు ఏం తినాలి అని అనిపించక ఫ్రూట్స్
వద్దు పోనీ నట్సైనా తీసుకురానా అని అడుగుతుంది నిర్మల. ఓకేనా అన్నట్టుగా బృంద వైపే చూస్తూ అత్తయ్య ప్లీజ్ అని రాగాలు పోతూ ఉంటుంది బృంద. అదో రకంగా ముఖం పెట్టి తప్పదమ్మా, పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. నీకు ఫ్రూట్స్ తినాలనిపించట్లేదు కదా, వెళ్ళి నట్స్ తీసుకొస్తానని నవ్వుతూ అంటూ ఫ్రూట్స్ ప్లేట్ కింద తీసుకెళ్తుంది నిర్మల. నిర్మల వచ్చిందని దాచిపెట్టిన వాచ్ని చేతిలోకి తీసుకొని ప్రతి అమ్మాయి మొదట పురుడు పోసుకునేది పుట్టింట్లో అంటారు, కానీ నాకు మెట్టినిల్లు పుట్టినిల్లుగా ప్రేమలతో ముంచేస్తూ మిమ్మల్ని ఎంత మురిపిస్తున్నా నాకు మీరు లోటు తెలుస్తూనే ఉంది నాన్న అని అంటూ ఆ వాచ్ని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకుంది బృంద. నిర్మల నట్స్ తీసుకుని పైకి వస్తుంటే ఆఫీస్ నుంచి రిషి వస్తాడు. నిర్మల చేతిలో ఉన్న ప్లేట్ని చూసి నేను తినిపిస్తానులే మమ్మీ అని చెప్పి నిర్మల చేతిలోని ప్లేట్ తీసుకుంటాడు రిషి. ప్రతి అమ్మాయి పుట్టింట్లో పురుడు పోసుకోవాలని ఆశపడుతుందిరా, కానీ తనకు అవకాశం లేదు కదా. డెలివరీ డేట్ దగ్గరయ్యే కొద్దీ దాని గురించే ఎక్కువగా బాధపడుతుందేమో అని అనిపిస్తోంది. తను ఇప్పుడు ఎక్కువ బాధపడకూడదు, జాగ్రత్త అని రిషిని హెచ్చరిస్తుంది నిర్మల. కాస్ లేకుండా ఏది ఉండదు మమ్మీ, ఇది కూడా అంతే. బృందా గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి రిషి తన చేతిలో ఉన్న బ్యాగ్ని నిర్మల చేతికిచ్చి పైకి వస్తాడు రిషి. రూమ్లోకి వెళ్తూ రూమ్ బయట డెకరేషన్ కోసం ఫ్లవర్ వాజ్లో పెట్టిన నెమలికను చేతిలో తీసుకొని లోపలికి నడుస్తాడు. బృంద అటువైపు తిరిగి కళ్ళు మూసుకొని ఉంటుంది. రిషి మెల్లగా నెమలికను వెనక నుంచి బృంద చెవి దగ్గరకు పెట్టి గిలిగింతలు పెడతాడు. బాధలో ఉన్న బృంద రిషి అలా చేసేసరికి చిరాగ్గా ఈకను పక్కకు తోస్తుంది, తన హెయిర్ ఏమో అనుకొని. రిషి నవ్వుకుంటూ ఈసారి బృంద నడుము మీద మెల్లిగా రాస్తాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి నడుము మీద రుద్దుకుంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ రిషి కనిపిస్తాడు. వెంటనే తన చేతిలో ఉన్న వాచ్ కంగారుగా వెనక్కి పెట్టుకుంటుంది బృంద. నా దగ్గర దాచడానికి నీ దగ్గర ఏముందని నవ్వుతూ అంటాడు రిషి. బృంద తన చేతుల్ని వెనక్కి పెట్టుకోవడంతో నా దగ్గర లేకపోయినా మీ దగ్గర ఉన్నాయిగా అని బుంగమూతి పెట్టుకొని అంటుంది బృంద. వాచ్ని దిండు కింద పెడుతూ ఆహా అని అంటూ ఆపట్టు అని అంటూ నట్స్ని బృందకి తనే తినిపిస్తూ ఉంటాడు. రిషి ప్రేమగా తనకి అలా తినిపిస్తూ ఉండేసరికి కాదనలేక తింటూ రిషికి కూడా తినిపిస్తుంది బృంద నవ్వుతూ. అలా నట్స్ తినడం అయిపోయిన తర్వాత అప్పటి వరకు చూసి చూడనట్టుగా ఉన్న రిషి అప్పుడు పిల్లో కింద బృంద దాచిన వాచ్ని తీసుకొని చూస్తాడు. ఏమండి వాచ్ ఇలా ఇవ్వండి అని అంటూ ఒక చెయ్యి పొట్ట మీద వేసుకొని మరో చేత్తో రిషి చేతులను వాచ్ తీసుకోవాలని ట్రై చేస్తుంది బృంద కంగారుగా. కుదరదు అని అంటూ ఆ వాచ్ని చూసి వావ్ ఇట్స్ రియల్లీ నైస్, నా కోసం ఇంత మంచి గిఫ్ట్ నువ్వు తీసుకున్నావా, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అని సంతోషంగా అంటాడు రిషి. వాచ్ తనకి నచ్చడంతో అది మీకు కాదు ప్లీజ్ ఇచ్చేయండి అని బ్రతుకులాడుతుంది బృంద ఏడు పాము పెట్టుకొని. వాట్, నాకు కాదా, మరెవరి కోసం అని అయోమయంగా అంటాడు రిషి. తనకి కాకుండా బృంద ఇంకెవరి కోసం తీసుకుంటుంది అని. అవును మీకు కాదని అంటుంది బృంద తలదించుకొని. నాకు కూడా చెప్పవా అని గారంగా అంటూ ఈ వాచ్ బృంద చేయి పట్టుకొని తన చేతిలో పెడతాడు. నాన్న కోసం నా ఫస్ట్ సాలరీతో తీసుకున్నానని అంటుంది బృంద. ఆ వాచ్ గట్టిగా పట్టుకొని తల పైకెత్తి కళ్ళనీళ్ళతో రిషి కళ్ళలోకి చూస్తూ మావయ్యక మరి ఇవ్వచ్చు కదా, నీ దగ్గరే పెట్టుకొని బాధపడ్డం ఎందుకు అని అంటూ రిషి ఏదో గుర్తొచ్చిన వాళ్ళలాగా సైలెంట్ అయిపోతాడు రిషి. నేను ఇస్తే నాన్న తీసుకోరని అంటుంది బృంద తన కన్నీటితో ఆ వాచ్ని తడుపుతూ. బృందని దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను ఎప్పటికీ విశ్వసిస్తారు, సమయం రానంత వరకే అది ఏంటి అని ఎవరికి తెలియనివ్వరు. అలాగే నీ విషయంలో కూడా జరిగింది. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నేనే కనుక్కుంటాను అని భారంగా మనసులో అనుకుంటూ సత్యభామ నిన్ను మీ నాన్నకు కలిపే వారధి నీ కడుపులో పెరుగుతున్నాడు. వాడు ఈ భూమి మీద పడగానే మొట్టమొదటి పని వాడి అమ్మ తాతయ్యను కలపడమే, నన్ను నమ్ము అని నమ్మకంగా అంటాడు రిషి నవ్వుతూ. మీరు చెప్పాక నమ్మకుండా ఎలా ఉంటాను, ఆ నమ్మకంతోనే ఉంటానని బృంద అంటున్నప్పుడే కడుపులోని బాబుకి ఎక్కిస్తాడు. అని సంతోషంగా అంటూ రిషి చేతిని పట్టుకొని తన పొట్ట మీద పెట్టుకుంటుంది బృంద. బేబీ కిక్ని రిషి కూడా ఫీల్ అవుతూ చూసావా, నీ కొడుకు కూడా బాధపడకు మమ్మీ, నీకు నేనున్నాను, తాతయ్యని నిన్ను దగ్గర చేస్తానని చెప్తున్నాడు అని నవ్వుతూ అంటాడు రిషి. ఏరా చిన్ని కన్నయ్య, అదే నిజమైతే మా నాన్నని మిస్ అవుతున్నాను, త్వరగా వచ్చి ఆ పని చేయరా అని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా క్యూట్గా ఫేస్ పెట్టి పొట్ట మీద తడుముకుంటూ రిషి వైపే చూస్తూ అంటుంది బృంద. అలాగే మమ్మీ అన్నట్టుగా మరో కిక్ని ఇస్తాడు కడుపులో ఉన్న బాబు. హహా వీడు మంచి ఫ్లోలో ఉన్నాడే నీ కొడుకు అని నవ్వుతూ అంటాడు. అది చూస్తూ రిషి వరుసగా కిక్స్ ఇస్తుండేసరికి మరేమనుకుంటున్నారు నా కొడుకంటే అని గర్వంగా అంటుంది బృంద కళ్ళు రెండు పెద్దవి చేస్తూ.
భుజాలు ఎగరేస్తూ. "ఉమ్, ఇప్పుడే పార్టీలు మారేకురోయ్. ఫ్యూచర్‌లో నీకు పిల్లని వెతకాల్సింది నేనే" అని మెల్లగా అంటాడు రిషి కాస్త కిందకి వంగి. బృంద పొట్ట దగ్గర, "నా కొడుకుని మీలా తయారు చేద్దాం అనుకుంటున్నారా? అస్సలు కుదరదు. శ్రీరాముడిలాగా బుద్ధిమంతుడు అవుతాడు నా కొడుకు" అని బృంద అనుకుంటున్నప్పుడే మరో కిక్కిస్తాడు. "చూసారా చూసారా, నా మాటే వింటాడు వాడు, నా చిన్ని కన్నయ్య" అని మురిపెంగా అనుకుంటూ పొట్ట తడుముకొని తన చేతిని ముద్దు పెట్టుకుంటుంది బృంద. "చూద్దాం" అని అంటాడు రిషి. "చూద్దాం చూద్దాం" అని కేర్‌లెస్‌గా అంటుంది బృంద. ఇద్దరూ వాదులాడుకుంటూ చాలా హ్యాపీగా గడిపేస్తారు. రిషికి రాత్రి 3 గంటల సమయంలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి లేచి గాఢ నిద్రలో ఉన్న బృంద వైపే చూస్తూ తను గమనించిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్లి తర్వాత బృంద మీద బెంగగా అనిపించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వైజాగ్ వచ్చి రాఘవ, రిషి ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉంటే స్వప్న, బృంద నవ్వుతూ మాట్లాడుకుంటూ స్వప్న యాపిల్ కట్ చేస్తూ ఉంటే ఇద్దరు నవ్వుతూ నవ్వుతూ కదలడంతో అనుకోకుండా చాకు బృంద చేతికి తగిలి కట్టవుతుంది. నొప్పితో బృంద అమ్మ అని అరవడంతో సంతోషంగా లోపలికి అడుగు పెట్టబోయే ఆయన కాస్త వెనకడుగు వేసి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు రాఘవ. ఫైల్ మర్చిపోయి ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన రిషి ఆయన కంగారుగా అక్కడి నుంచి బయటకు రావడం చూసి పక్కనే గార్డెన్స్లో ఉన్న చెట్ల వెనుక దాక్కొని రాఘవ్ వెళ్ళిన తర్వాత మామయ్య అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారని ఆలోచిస్తూ లోపలికి వచ్చేసరికి బృంద చేతికి గాయమై ఉంటుంది. రాఘవ్ వచ్చి వెళ్ళిన విషయం బృందకు కానీ స్వప్నకు కానీ తెలుసుంటే ఖచ్చితంగా తనకు చెప్పేవాళ్ళు కదా అని రాఘవ తనకు చెప్పిన విషయాలను మెల్లగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు రిషి. బృంద ప్రెగ్నెంట్ అయినది తెలిసిన తర్వాత ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి సంతోషంగా బృందని చూడడానికి రాఘవ వస్తాడు. కానీ ఆ విషయం బృందకు తెలియదు. డాక్టర్ పిలవడంతో లోపలికి వెళ్తుంది బృంద. రిషి కూడా లోపలికి వెళ్తూ పక్కకి చూసేసరికి రాఘవ కనిపిస్తాడు. "మావయ్య, ఇక్కడికి వస్తే నేను కలవకుండా వెళ్ళరే, ఆయన మావయ్యనా" అని అనుమానం రాగానే రాఘవ వైపే చూస్తాడు రిషి. కాస్త దూరంలో రాఘవ అటు తిరిగి ఉండడంతో కన్ఫర్మేషన్ కోసం రిషి తనని చూడడంతో అటువైపు తిరిగి ఉన్న రాఘవ డెటాల్తో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నా చూసుకోకుండా కంగారుగా ముందుకు వెళ్తూ జారి పడబోయి పక్కనే ఉన్న యాసిడ్ బాటిల్ని కింద పడేస్తాడు. అప్పటికే రిషి పరుగున రావటంతో అక్కడికి రాఘవ ఆ యాసిడ్ మీద పడకుండా అతడిని కాపాడి, "ఎందుకు వచ్చారు" అని రాఘవని అడిగితే, "గుండెల్లో నొప్పిగా ఉంటే చూపించుకోవడానికి వచ్చాను అల్లుడు, మీరు జాగ్రత్త" అని కంగారుగా ఏదో ఒక అబద్ధం చెప్పేసి తప్పించుకుంటాడు. గుండె నొప్పికి కార్డియాలజిస్ట్ దగ్గరికి కదా వెళ్ళాలి, మరి గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చారు అని ఆలోచిస్తూ బృంద చెకప్ కంప్లీట్ అయ్యి తన కోసం రావడంతో వెళ్ళిపోతాడు రిషి. అలాంటి చాలా సంఘటనలను గుర్తు చేసుకుంటూ, "మీ ముందుకి మామయ్య ఎలాగో రారు, నిన్నైనా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తానని" అంటూ కిందకు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి సీట్ సరిగా అడ్జస్ట్ చేసి డోర్ ఓపెన్ చేసి పెట్టి మళ్ళీ పైకి వచ్చి బృంద గాఢ నిద్రలో ఉండడంతో తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఎత్తుకొని కిందకు తీసుకొని వచ్చి బృందని కారులో కూర్చోబెట్టి, "కాస్కో సత్యభామ, చెల్లో అత్తారింటికని" నవ్వుకుంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు రిషి. మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలని రాఘవ స్నానం చేస్తూ ఉంటే జయంతి తమ రూమ్ కొంచెం దుమ్ము పట్టి ఉందని ముందు అల్మారా సర్దుదామని రాఘవ బట్టలన్నీ కూడా తీస్తూ ఆ బట్టల నుంచి ఏవో డాక్యుమెంట్స్ కింద పడడంతో ఏంటివి అని అనుకుంటూ వాటిని చేతుల్లోకి తీసుకుంటుంది జయంతి చదువుదామని. అప్పుడే రాఘవ స్నానం చేసి రూమ్లోకి రావడంతో ఆ పేపర్స్ని చూసి రాఘవ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది జయంతి. జయంతి డాక్యుమెంట్స్లో ఉన్న విషయాన్ని చూసిందని అర్థమై ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకున్నాడు రాఘవ. బృంద పేరు మీద ఫ్లాట్ ఎందుకు తీసుకున్నారని సూటిగా రాఘవ వైపు చూస్తూ ప్రశ్నించింది జయంతి. కారులో కాబట్టి ఉదయానికే ఊరికి వచ్చి రాఘవ ఇంటి ముందు కార్ని ఆపుతాడు రిషి. ఆదమర్చి నిద్రపోతున్న బృంద కారు ఆగిన కుదుపుకి మెలకు వచ్చి తన వైపు చూస్తూ ఉన్న రిషి వైపే కొంచెం కళ్ళు తెరి చూసి, "గుడ్ మార్నింగ్ అండి" అని అంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకుంటూ, "వెరీ గుడ్ మార్నింగ్, కార్ దిగితే లోపలికి వెళ్దామని" అంటాడు రిషి నవ్వుతూ. "కారేంటి" అని మత్తుగా అంటూ కళ్ళు తెరిచి తనని తను చూసుకునేసరికి కారులో ఉంది. "నిన్న నైట్ మన రూమ్లో కదా పడుకున్నాం, మరి కారులోకి ఎలా వచ్చావని" అంటుంది బృంద అయోమయంగా రిషి వైపే చూస్తూ. "నేనే ఎత్తుకొని పడుకోబెడితే వచ్చావు" అని అంటూ తన ఇంటి వైపే చూపిస్తాడు రిషి. బృంద అటువైపు చూసి, "నిన్నేదో మాట వరుసకే అన్నాను, ఇంతలో ఇంత ఘనకార్యం చేయాలా" అని అంటుంది. బృంద లోపలికి వెళ్తే రాఘవ తనని కోపడతాడేమోనని, "నువ్వు మాట వరుసకన్నావో లేక నిజంగా అన్నావో ఎవరికి తెలుసు" అని అంటూ కారు దిగి బృంద వైపే డోర్ ఓపెన్ చేస్తాడు రిషి. బృందని దిగమన్నట్టుగా తనకి గుండెల దడగా ఉన్న రిషి తనతో ఉన్నాడు అన్న ధైర్యంతో రిషికి చెయ్యి అందించి కిందకి దిగుతుంది బృంద. రిషి బృందని జాగ్రత్తగా పట్టుకొని లోపలికి తీసుకొస్తాడు. జయంతి అరుపుకి కనకదుర్గమ్మ పరుగున వీళ్ళ రూమ్లోకి వస్తుంది. "అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ముందు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు" అని అంటాడు రాఘవ.
జయంతి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ, ఏమండి ఇంతకాలం మౌనంగా ఉన్నాను అంటే అది మీ మీద ఉన్న గౌరవంతో. ఇప్పుడు మీరు ఈ పేపర్స్ గురించి చెప్పకుండా దాచలేరు. నిజం చెప్పండి సూటిగా రాఘవ్ వైపే చూస్తూ అంటుంది జయంతి డాక్యుమెంట్స్ వెనక దాచిపెట్టుకుంటూ. డాక్యుమెంట్స్ ఏంటి? రాఘవ నిజం దాచడం ఏంటని అయోమయంగా వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటుంది కనకదుర్గమ్మ. జయంతి ప్లీజ్ ఆ పేపర్స్ ఇవ్వు అని అంటాడు రాఘవ నిస్సహాయంగా. జయంతి కోపంగా రాఘవ వైపే చూస్తూ ఉంటుంది. ఆవిడ చూపుకి మీనింగ్ అర్థమై, నా కూతురంటే నాకు వల్లమాలిన ప్రేమ అని అంటాడు రాఘవ. ఏమంటున్నారని ఆనందంగా అంటుంది జయంతి. రాఘవ మాటలు హాయిగా అనిపించి, అవును జయంతి, ఆకాశంలో చంద్రుని కావాలని అడిగినా తీసుకువచ్చేంత ప్రేమ, నా భుజాల మీద నుంచి తనకు సరికొత్త ప్రపంచాన్ని చూపించాలన్నంత ప్రేమ అని అంటాడు రాఘవ ఆవేశంగా. కదా ఇంకా ఉంది. మరి రాఘవ ఇంత ప్రేమని బృందపైన పెట్టుకొని ఎందుకు తనతో దూరంగా ఉంటున్నాడు? అసలు రాఘవ ఏం ఉద్దేశంతో బృందకి దూరంగా ఉన్నాడు? మరి రాఘవ చెప్పే ఈ మాటలని బృంద కూడా వింటుందా? మరి రిషికి ఇదంతా ముందే తెలుసా? తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.